రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనా మందిరానికి చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా వందనాలండి. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి కాపాడబడ్డాం. దేవుని ఉచితమైన కృప ద్వారా ఈ విధంగా నడిపించబడుటకు ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజున వాక్య ధ్యానాంశంలో కొన్ని మాటలు అందరం నేర్చుకుందాం, ధ్యానిద్దాం, పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకుందాం. జనరల్గా భూలోకంలో నివసిస్తున్న వాళ్ళు, భూలోకంలో తన కాలగతులు గడుపుతున్న వాళ్ళు, భూలోకంలో తమ జీవన శైలిని కొనసాగిస్తున్న జనాంగం ఒక దానిపైన ఆధారపడి బ్రతుకుతారు. దాని పేరే ప్రేమ. ఏం పేరు? అవునా? మీ కుటుంబంలో మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేదా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఒక చిన్న బాబుకి ఏమన్నా ఇబ్బంది అవుతూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు, మీ అందరికీ బాధేస్తుందా వేయదా? ఓకే. తర్వాత మీ కుటుంబ యజమానికి ఏదో చిన్న గాయమైంది, మీ అందరూ బాధపడతారా? బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకు అంటే దాని పేరు ప్రేమ. ఓకే. కొంతమంది దాన్ని జాగ్రత్త అంటారు, కొంతమంది ప్రేమగా పరిగణిస్తారు. ఏది అయినా సరే నీ కుటుంబంలో నీ అనుకున్న వారికి ఏమైనా అపాయము సంభవిస్తే అప్పుడు నీవు తట్టుకొని ధైర్యంగా ఉండలేవు. ఉండగలవా? ఉండలేవు. ఏడవడమో, దానికి సంకేతంగా ఏదో ఒకటి చూపిస్తావు. ఏడవడమో, ఇబ్బంది పడ్డమో, అన్నం తినకపోవడమో. ఏమండి, ఒక రోజున ఉదయాన్నే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళా, ప్రభువు దర్శనమిస్తే వెళ్ళా. ప్రభు చెప్పిన తర్వాత వెళ్ళాలి కాబట్టి వెళ్తే ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇంటి బయట కూర్చొని అన్నానికి చీమలు పడితే వాటిని దులుపుతూ ఉన్నారు, పోగొడతా ఉన్నారు. అన్నం సగం లేదు, ఆ కుండ నిండుగా ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన పాత్ర నిండుగా అన్నం ఉంది. అంటే ఒక్కసారి కూడా గంట పెట్టి దాంట్లోంచి అన్నం తీలా. అది అప్పుడు వండిన అన్నానికి చీమలు పడతాయా? పడతాయా? పట్టవు. అది అంత ముందు రోజుది, అయితే పట్టడానికి అవకాశం ఉంది, చల్లగా అయిపోతుంది కాబట్టి. అయితే నేను అడిగాను, లోపలికి వెళ్ళక మునిపే వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు లోపల ఉన్నారు. వెళ్ళక మునిపే నేను వెళ్ళగానే వందనాలన్నా అన్నారు. వందనాలన్నా అని చెప్తే, ఏంట్రా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు, అన్నా రాత్రి అన్నం తినకుండా పడుకున్నాము, ఇది రాత్రి అన్నం అన్నా, ఆ కారణం చేత చీమలు పోతే తిందామని ఆ చీమలను పోగొడుతున్నామని చెప్పారు. నేను ఇక్కడే కాస్త అటు పక్కన కొంచెం సోఫా ఒకటి ఉంటే నేను నాతో పాటు వెళ్ళిన బ్రదర్ ఇద్దరంగా అక్కడ కూర్చున్నాం. వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను వచ్చినట్లు. వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు, గుర్తుపెట్టుకోండి, మీరేమన్నా రహస్య పాపాలు తప్పులు చేస్తూ ఉంటే అవి మీ పిల్లలు ఒక్కసారి చూశారనుకోండి, వాటిని బయట పెట్టేది ఖచ్చితంగా మీ పిల్లలే. అవునా? ఖచ్చితంగా అంతే. ఈ పిల్లలు చెప్తా వచ్చారు, ఏరా రాత్రి ఎందుకు అన్నం తినలేదంటే, అమ్మా నాన్న కొట్టుకున్నారన్నా, ఆ కారణం చేత అన్నం తినలేదు, వాళ్ళు తినలేదు, మాకు పెట్టలేదు, అందుకని అన్నం అంతా ఇట్లా మిగిలిపోయింది, ఇట్లా ఉందని. మరీ చిన్నపిల్ల అయితే ఏం కాదు, ఒక 10-11 సంవత్సరాలు ఉంటాయి ఒక్కొక్కరికి. సరే చెప్పారు. అయిన తర్వాత అది అయిపోయింది. ఇదంతా మాట్లాడేసి, అరే అమ్మోళ్ళకి నేను వచ్చానని చెప్పిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి లోపల చెప్పారు. హడావుడిగా అక్క సపసపా వచ్చింది ముసుకేసుకుంటా, అన్నా వందాలన్నా ఎప్పుడు వచ్చారన్నా? అన్న అక్క వందాలక్క, బాగున్నారా, ఏంటి సంగతి, ఎట్లా ఏంటి మొత్తం మాటలు. ఈలోపు అన్న బెడ్రూమ్ నుంచి కాస్త లేటుగా వచ్చారు. మొత్తానికి వచ్చి ఆయన కూడా పలకరించి అన్న వందాలు, ఓకే అంతా బాగానే ఉంది. ఈ అక్క ఏమండి, ఈ అక్క ఈ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కట్టుకట్టు ఉంది, ఏదో ఒక క్లాత్ కట్టేసి ఉంది.
నేను అడిగే ఏమైంది అక్క, చేతికి ఇక్కడ నుంచి కట్టు కట్టేవి ఏమైంది అంటే, ఆ అక్క అన్నం వండుతూ ఉంటే నుప్పు గాలిందన్నా అని చెప్పింది. ఎక్కడ నిప్పు కాలితే ఎక్కడ కాలాలి? వేడి ఏమైనా కాలితే ఇంతవరకు మేబీ కాలొచ్చు నాకు తెలిసి. ఎందుకు? కట్టెలు లోపల పెడతారు కాబట్టి ఒకటి, రెండోది పట్టుకొని దించుతారు కాబట్టి ఒకటి. అవునా? ఇక్కడ కాలటం ఏంది? సరే అమ్మా, ఏం పర్లేదులే, ప్రార్థన చేద్దాంలే, పోద్దులే అని చెప్పి అన్నట్టు నేను మామూలుగా మాట్లాడే ఓకే. అయిన తర్వాత బయట కూర్చొని అన్నం లోపల చెమలు తీసేవాడు తీసి కాముగా ఆడే ఉండకుండా చకచక లోపలికి వచ్చి, మమ్మీ చూపించు, నాన్న నిన్ను కొట్టాడు కదా, దెబ్బ చూపించు అని చేయి కొట్టుకుంటున్నాడు వాడు. నాకెళ్ళి అక్కట చూసింది, నేను మాత్రం ఏం చేస్తా ఇంకా, అక్క ఇప్పుడు దాకా అట్ట గాలిందమ్మా నువ్వు తల్లి, అట్ట చేసుకున్నావు అక్క అని ఎంత పొడుగులు హెచ్చరిస్తునిగా ఇప్పుడు దాకా నేను. చూపి మమ్మీ, నా డాడీ కొట్టాడుగా నిన్ను, అది ఇక్కడ గాయమైంది, చూపి మమ్మీ, రక్తం బ్లడ్ బొడ కారిపోయింది పాపం మమ్మీకి అన్నాడు. ఏమండి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు నేనేం చేయాలా? అప్పటికి వాళ్ళు సమాధాన పడలా. సరే, ఈ పిల్లల ద్వారా తెలిసింది ఆయన అట్లా బయటికి వెళ్ళాడు, అన్నోళ్ళు వచ్చారు ఏమైనా తీసుకొస్తానని. ఇప్పుడు ఈ అక్కని అడిగి, అక్క నా దగ్గర కూడా దొంగతనంగా నువ్వు ఏక అంటే, ఏం చెప్పుకునేదన్నా కొట్టాడని. ఇంకో మాట చెప్పనా, ఆయనకి కాలుకు దెబ్బ ఉంది. ఎవరికి? వెళ్ళిన అన్నకి కాలుకు దెబ్బ ఉంది, ముఖం మీద దెబ్బ ఉంది. ఆయన అడగలా ఇంకా నేను. ఏమని అడిగేసరికి లోపు దొంగ బయటపడింది. ఏక ఎందుకు వచ్చింది ఏంటంటే, వచ్చిన కారణం చిన్నదేనన్నా. ఏంటి చిన్న కారణం అంటే, అన్నంలో పప్పు వేసే దగ్గర గొడవ వచ్చింది. అన్నంలో పప్పు చారు కాసి ఆవిడ అక్కడ పెట్టి ఏమో తింటుంది, ఆయన తింటున్నాడు, పిల్లలు తిన్నది. ఎప్పుడు? మధ్యాహ్నం పూటది. అప్పుడు గొడవ వచ్చింది. ఏమని? అమ్మాయి కొంచెం పప్పు వేయి అమ్మాయి అన్నాడంటే ఈయన. అక్కడే ఉందో కొంచెం వేసుకోయా అందంట ఆవిడ. ఇది పెద్ద విషయమా? ఎవరు వేసుకుంటే ఏం పోవడం లేదు, ఎవరు వడ్డించుకుంటే ఏం పోవట్లేదు. అవునా? దాని దగ్గర నన్ను అంతలో మాట అంటావా నువ్వు? నేను ఎట్టగానే పడతానమ్మా, నీకు మీ బామర్ది, సరే నీకు మీ తమ్ముళ్ళకి, నీకు మీ అమ్మోళ్ళకి నేను ఎట్టగానే పడతానని చెప్పి మొదలు పెట్టాడంట ఆయన. ఈ అక్క ఏమైనా తక్కువ తిందా? నువ్వు ఎవరికన్నా ఏ జోలికన్నా మమ్మోళ్ళ జోలికి బాబాకు నువ్వు అని ఏళ్ళు చూపించింది. ఏళ్ళు చూపితే మరీ కోపం అంట ఆయనకి. 2 దెబ్బలు వేసాడు. ఏం ఊరుకుందా? సొమ్ము తీసుకుని ఇసిరేసింది. ఏడ తగిలింది ఆయనకి. ఆయన ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? ఏం చేస్తాడు ఊరుకోకుండా? ఎక్స్పీరియన్సు నా తల్లులు. అయితే ఆమె చెంబు తీసుకుని విసిరేసింది, ఈయన కర్ర తీసుకొని జబిలేడట. అక్కడ ఏదో ఛార్జింగ్ లైట్ ఏదో ఉంది, దానికి ఇట్లా పెట్టేసి ఉంటుంది కదా పవర్లో, గ్యాస్ కొడితే అది రక్తమే చేయం. ఇప్పుడు ఈ అక్క పొయ్యి మంటేస్తుంటే కాలిందన్నా. సరే, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి, అట్లా కాదు ఎట్లా అన్నా గొడవలు వస్తుంటాయి అది ఇది అని చెప్పి సర్ది చెప్పి మొత్తానికి వచ్చేసా. 4 రోజుల తర్వాత ఎట్లా ఉంటుంది? అట్నే ఉంటారు వాళ్ళు. ఏమి గుర్తుపెట్టుకో, నువ్వు తెచ్చే చేతున్న డబ్బులు పావులని నేను తీసుకోని అంటదేమా ఆయన. గుర్తుపెట్టుకో, ఇల్లు నా తెలుపు. ఇట్లా మాట్లాడుకున్న వాళ్ళు 4 రోజుల తర్వాత అదే విధంగా ఉంటారా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఎందుకని ఉండరు అట్లా? ఆ మధ్యలో చిగురించిన దాన్నే ప్రేమ అంటారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒకరిని విడిచి ఒకరిని ఉండలేని తత్వం ఉందే,
ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేని పరిస్థితి ఉంది, ఒకరిని విడిచిపెట్టి ఒకరు దూరంగా ఉండలేని అనుభవాలు ఉన్నాయే, దీని పేరే ప్రేమ. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం పేరు నీవు ప్రేమిస్తే. ఏం చేస్తే చెప్పండి గట్టిగా, నీవు ప్రేమిస్తే. చదవండి ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచి, పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం తల్లి. 1-2 వాక్యాలు చదవండి అమ్మా. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారము దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2వ వాక్యం చదువు తల్లి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక, దేవుడు మనకు చక్కనైన సంగతులు బోధించునుగాక. నా ప్రియమైన వారలరా, జాగ్రత్తగా కొన్ని మాటలు ఆలకించండి. దేవుని ప్రేమ అంటే ఏంటి అంటే, ఒక మాటలో చెప్తాను మీకు నేను. దేవుని ప్రేమ అంటే ఏంటంటే, దేవుని ప్రేమ అనగా నీవు శిక్షించినా ప్రేమించగలిగేది. దేవుని ప్రేమ అనగా నువ్వు విరోధివైన స్నేహభావంతో చూసేది. దేవుని ప్రేమ అనగా అర్థం ఏంటంటే, నువ్వు అపాయములో ఉన్నావు అని తెలిసి నువ్వు వారికి శత్రువు అయినా నీ కోసం కన్నీరు గార్చి ప్రార్థించేది. ఏమండి, నీవు విరోధ తలంపుతో మా ఎడల ఉన్నావని తెలిసినా నీ కొరకు అనునిత్యం ప్రార్థన చేస్తూ ఒక శ్రేష్టమైన స్థానాన్ని నీకు కల్పించాలని నీ కోసం అర్థించేది నిజమైన ప్రేమ. అది అగాపే ప్రేమ, అది సర్వలోకనాథుని ప్రేమ, అదే మనల్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రేమ. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. మనము పాపులమైన, మనం అభాగ్యులమైన, అయోగ్యులమైన, చేతగాని వారమైన, పాపములో కూరుకుపోయి ఉన్నా మనల్ని నిజంగా ప్రేమించిన ప్రేమ నా దేవుడైన యేసుక్రీస్తు ప్రేమ. నా ప్రియమైన దేవుని వారలరా, జాగ్రత్తగా కొన్ని నిమిషాలు మనం ఆలోచిద్దాం. ఈ ప్రేమను గురించి చాలా విషయాలు పొందుపరచబడ్డాయి యోహాను పత్రికలో. ఎక్కువ విషయాలు నేను మీతో ముచ్చరించాలనుకోవట్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు బోధించిన కొన్ని విషయాలు మనం ధ్యానించి మన నడవడికను సరిచేసుకుందాం. దేవుడు మనతో ముచ్చరించునుగాక. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్. దేవుడు మనతోనే మాట్లాడునుగాక. మన చక్కగా లేని పరిస్థితులు ప్రభు చక్కదిద్దునుగాక. ఆమేన్. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని తలిచాను. అదేంటంటే, మనము దేవుని ప్రేమిస్తున్నామా? చాలామంది దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కొంతమంది నేను ప్రేమిస్తున్నానన్నా అంటారు. ప్రేమిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే క్రియలలో కనిపించాలి. ఏదో ప్రేమిస్తున్నానంటే అయిపోదు. నేను ఈ రోజున మైసూర్ పాక్ చేస్తాను అంటే వచ్చేస్తా. మైసూర్ పాకు ఏమే రాదా? ఏం చేయాలి మరి? దాన్ని తయారు చేయాలి. దాన్ని తయారు చేయడానికి ఎన్నోసార్లు చేతులు కాల్చుకొని దానికి తయారు చేయడానికి నైపుణ్యత కలిగి ఉండి కొంత కష్టపడితే అది వస్తుంది. అంతేనా? ఆ మధ్య కొత్తగా పెళ్ళైన జంట బాగా ప్రేమలో ఉన్నారు. ఉంటారా ఉండరా? 4 రోజులు అయింది, 5 రోజులు అయింది పెళ్ళై. అతను చెప్పాడంట, ప్రియా నీకోసం నేను ఏదైనా చేస్తాను ప్రియా అన్నాడంట. ఆమె పోయి మైసూరు పాకు అడిగింది. వీడు పరిగెట్టుకుని బండి వేసుకొని మైసూరు పోయాడు. ఎందుకు?
నా భార్య, నా అర్ధాంగి, నాలాంటి భార్య ఎవరికి లేదు, ఇంకా లోకంలో ఎవరికైనా భార్యలు ఉన్నారా? లేరు, నాకే భార్య ఉంది అని ఈ అబ్బాయి మైసూరు పోయాడు బండేసుకొని. ఎందుకు? మైసూరు పాకు తేటానికి. అక్కడికి పోతే అండి మైసూరు పాకు నాకు కావాలి అంటే, ఈ ఊర్లో ఉన్నదే ఉండే, అదే ఇది కాదు మైసూరులో ఉన్నది కావాలి నాకు. ఒరే అబ్బాయి సుబ్బారావు, మైసూరులోనైనా మైసూరు పాకు ఇట్నే ఉంటుంది, ఢిల్లీలోనే ఇట్నే ఉంటుంది, ఇదిగో ఈ నెల్లూరులోనే ఇట్నే ఉంటుంది. అవునా? తేడా ఉంటుందా? దానికి ఊరు పేరు పెట్టినంత మాత్రాన అది రంగు, రుచి, చిక్కదనం మూడు మారవు నాయనా. దాని రూపమైనా దాని టేస్ట్ అయినా అట్లే ఉంటుంది. కాకపోతే వాళ్ళు నెయ్యి వేసి చేస్తే ఇంకొక టేస్ట్ పెరిగిద్దాం అంతేగాని మైసూరు పాకు అంటే మైసూరులోనే కాదు ఏ ఊర్లోనైనా దొరుకుద్ది అని చెప్పారంట అతనికి. ఏమండి, ఇంకొక ఆమె కొత్తగా పెళ్ళి, ఏమండి నాకు నెయ్యి కావాలందంట. నెయ్యి కావాలంటే ఎక్కడికి పోవాలి? చెప్పండి. నెయ్యి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? ఎక్కడికో వెళ్ళాలి నెయ్యి దొరికే దగ్గరికి. అవునా? కానీ ఒక కండిషన్ పెట్టింది, మీరు ఇంట్లో ఉండే నెయ్యి తయారు చేయాలి. చేస్తాడా? ఈ తెలివి కలిగినోడు భార్య కోరిక తీర్చాలని వాళ్ళ మిద్దె పైన నేతి బీరకాయలు ఉంటే దాన్ని తీసుకొచ్చి పిండుతున్నాడంట. వస్తుందా? నెయ్యి ఎంతకాడికి పసరు వస్తుంది కానీ నెయ్యి రాదే. ఎట్లా ఉంటాయి ప్రేమలు ఎక్కువైతే. ఆ తర్వాత మాడు మీద ఒకటి వేసి, ఒరే వెధవా, నేతి బీరకాయలో నెయ్యి రాదురా, నెయ్యి కొనుక్కొచ్చుకుంటేనే వస్తుంది అబ్బాయి, అంతవరకే అని చెప్పి చెబితే ఏమండి భార్య చెప్పిందిగా కళ్ళు మూసుకుపోయి, పనికి మాలినోడా, ఈ లోకంలో 100 సంవత్సరాల లోపు ఉన్న ప్రేమకే నువ్వు ఇట్లా ఉంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు నా దేవుడు నన్ను ప్రేమించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుడు నన్ను ప్రేమించి నేను పాపంలోనే ఉండిపోకూడదని, నాశనంలోనే కూరుకుపోకూడదని, వ్యభిచార సంబంధమైన కోపంలోనే నిమగ్నమై పోకూడదని, ఆచార సంబంధమైన వ్యవహారాల్లోనే కూడుగట్టుకుపోకూడదని, జారుతున్న జిగటగల దొంగ ఊపి నన్ను మింగివేయకూడదని ఆయన నా కోసం భూలోకానికి నా రూపంలో దిగి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా రూపంలో ఆయన దిగి వచ్చి ఆయన విమోచన క్రయధనముగా బలి పశువుగా మార్చబడి నా కోసం రక్తమంతా దారబోసాడు. నన్ను కొన్నాడు రక్తము చేత, నన్ను కన్నాడు. కానీ ఆయన తన రూపంలోకి మార్చుకోవాలని ఆయన దగ్గర ఉన్న ప్రేమ అంతటిని కూడా నా పైనే చూపించాడు. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ తప్పని నేను అన్ను, అది చాలా గొప్ప బంధం. కానీ ఆ బంధాన్ని ఏదో ఒక రకంగా రకరకాలుగా వేరే ఆ కోవకు అప్పచెప్తున్నారు చాలామంది. చాలా పవిత్రమైన బంధం అది, పవిత్రమైన కార్యాలవి. అయితే ఈ రోజున బంధాలు నిలుస్తున్నాయా? ఎందుకు నిలవడంలా? స్వేచ్ఛ పెరిగిపోయింది. పోయినసారి ఎప్పుడు నేను మీకు చెప్పే ఒక మాట, అదేంటంటే కూతురు ఇంటికి ఫోన్ చేసింది అనుకో, అమ్మకి పుట్టింటికి, అమ్మా వీడు తాగి కొడుతున్నాడమ్మా, అమ్మా వీడు చండాలి పోడమ్మా, మంచివాడు కాదు, నన్ను చూసుకోవట్లేదంటే తెల్లేం చెప్పాలి? అమ్మా ఏదైనా సచ్చినా బతికినా నీకు ఆయనే తల, కాబట్టి నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పాలా? ఇప్పుడు తల్లులు ఏం చెబుతున్నారు? మేము ఎట్ట పెంచుకున్నాం నిన్ను, నువ్వు రా, మిగిలిన సంగతి నేను చూసుకున్నాను, నువ్వు రా. ఈ కాపురం కట్టబడుద్దా? ఛాన్సే లేదు. ఈ ప్రేమ పవిత్రమైనదని ఎరిగితే ఈ తల్లి ఆ కూతురు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పాలి?
మా గుర్తుపెట్టుకో, నా కష్టమో నష్టమో, ఇబ్బందో సుఖమో, అది ఏదైనా పర్లేదు. ఎవరితో? నీ భర్తతోనే నీ జీవితం. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు ఆధారం ఉందంటే ఎవరి ద్వారా? చెప్పండి. వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ నిజం అని తల్లిదండ్రులు నమ్మితే ఒక పక్కన కాదు, నేను రెండు పక్కలే చెప్తున్నాను. మా కొడుకుని మేము ఎట్ట పెంచుకున్నామండి? అబ్బే బో చండాలిపోతుంది ఆ పిల్ల. అబ్బే చీ చీ, అసలు వీడికి రావాలి, వీడికి లేని అలవాటు లేదు, దౌర్భాగ్యుడు, వీడికి లేని అలవాటు లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? అసలు మా కొడుకుని ఎట్లా పెంచుకున్నాం? ఉయ్యాల్లో బంగారు పుయ్యాల్లో ఊపేవండి. బంగారు పుయ్యాల్లో ఊపేవు కాబట్టి వాడిని బంగారం అంత అమ్ముకున్నాడు తాగడానికి. ఇష్ట ప్రకారం వాడిని పెంచావు కాబట్టి, వాడు ఏ విధంగా ఉండాలి చెప్పి పెంచలేదు కాబట్టి వాడు ఈరోజు నెట్టి తయారయ్యాడు. ప్రేమలు ఉండొచ్చు, కానీ ప్రేమ మితిమీరితే ఏమవుతుంది? చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒక మాట ఉదాహరణ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చెరుకులు తెలుసుగా మీకు? తెలుసా? బెల్లపు చెరుకులు, పంచదార చెరుకులు తెలుసుగా? చెరుకులో ఉండవలసిన తీపి ఉంటే పర్లా, ఎక్కువ తీపి ఉందనుకో ఏమవుద్ది? తొందరగా పుచ్చుపట్టుద్ది, తొందరగా పురుగులు పడతాయి, తొందరగా దాన్ని తినడానికి పురుగు పట్టేస్తుంది. ప్రేమ కూడా అంతే. మితిమీరి చూపించే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. యేసు ప్రభు చూపించాడు విస్తారమైన ప్రేమ. కారణం, అది నిలిచిన కారణం ఏంటంటే ఆయన చూపించింది నీ దగ్గర ఏ స్వార్థము ఆశించకుండా, ఏది ఆశించకుండా ప్రేమించాడు ఆయన. అందుకని ఆ ప్రేమ నిలుస్తుంది చివరి వరకు. దాంతోపాటు నీ ప్రేమ ఎందుకు పోతుంది అంటే, యేసయ్య కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆ ప్రేమ నిలబడడం లేదు. కానీ యేసయ్య ప్రేమ అట్లాంటిది కాదు. యేసయ్య అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమించారా? ఎట్లా ప్రేమించింది తెలుసా? నీ కోసం నా గుండె తీసి నీ చేతిలో పెట్టి అంత విస్తారంగా ప్రేమించాను. నా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం, కొన్ని మాటలు ఆలకిద్దాం. దేవుని ప్రేమ నిజమైందా కాదా? 100కి 100% నిజమైంది. ప్రేమ అనేది ఒకటి ఉందా, రెండు ఉన్నాయా అమ్మా? ప్రేమలు ఒకటేనా, రెండా? మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కొన్ని మాటలకి, కానీ ఖచ్చితంగా చెప్పండి, ప్రేమలు ఒకటా రెండా అమ్మా? దీని పేరేంటి? వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ ఒకటి ఉందా, రెండు ఉన్నాయా? ఇటువంటిది ఇంకోటి తయారు చేసేందుకు అవకాశం ఉంది, అవునా? అవకాశం లేదా? కానీ ఇదే అది అవుద్దా? చెప్పాలి. ఎందుకు ఇది చూపించానంటే, ఇక్కడ ఏమైనా కనపడుతుందా? లైటు, ఇంకా చెప్పాలి అమ్మా. 27. ఏంటిది అది అమ్మా? దీంట్లో ఉన్న టెంపరేచరు, దీంట్లో ఉన్న వేడి, నీళ్లకున్న వేడి, అర్థమవుతుందా? ఇప్పుడు ఇటువంటిది ఇంకోటి తయారు చేయాలి. చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. కానీ ఇది ఒరిజినల్, అది అమ్మా, ఇది అది, ఇది అది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఏంటి మీకు అర్థమవ్వాల్సిందంటే, ప్రేమ ఒక్కటే. అందరూ అనండి ఒకసారి, ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. మరి భూలోకంలో భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, అన్న చెల్లి మధ్యలో, అక్క తమ్ముడు మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, వీళ్ళ మధ్యలో ఉన్నదని ప్రేమ కాదా అని మీరు అడగవచ్చు. అది ప్రేమ కాదా? ప్రేమే కాదంటున్నా. కానీ ఈ ప్రేమ ఏంటంటే, ఆ ప్రేమ ఒరిజినల్, ఈ ప్రేమ డూప్లికేట్. ఎట్లా చెప్పమంటారా? మీ భర్త చనిపోయాడు అనుకుందాం, నేను కోరుకోవడం లేదు, జస్ట్ అనుకుందాం. భర్తతో ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రయాణం చేసి నీవు భర్త చచ్చిపోయిన వెంటనే నేను కూడా యేసు రక్తమే చేయమంటావా? ఏమ్మా చెప్పాలి అందరూ అంటారా?
నా భర్త చచ్చిపోయి నేను కూడా చచ్చిపోవాలి అర్జెంటుగా. పోనీ భార్య చనిపోయింది, భర్త అంటాడు ఈ మాట. ఆ టయానికి విడిపోయారు కాబట్టి ఏడ్చుకోవడం అమ్మా. ఆ తర్వాత వాళ్ళ తర్వాత కార్యక్రమాలు చేసేసి గుంటలో పెట్టి మట్టేసి నీ దారి నీది. అవునా కాదా? మరి ఈ ప్రేమ ఒరిజినల్లా? అర్థమవుతుందా మీకు? ఇది ఒరిజినల్ ప్రేమనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు యేసయ్యది నిజమైన ప్రేమ, ఒరిజినల్ ప్రేమ అన్నానంటే, యేసయ్య ఆది నుంచి ఉన్నవాడు, అంతం వరకు ఉండేవాడు. మనం ఉన్నాం, మనం భూలోకంలో పుట్టాం, ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడు. చనిపోయిన తర్వాత ప్రభు మనతో ఉంటాడు. మనం జీవితం చక్కగా దేవునికి అనుకూలంగా జీవిస్తే ఒక రోజున రాత్రి లేని అంతము లేని రాజ్యంలో అక్కడ మనం ప్రభుతో ప్రభు ప్రేమలో ఉంటాం. అంటే ఈ ప్రేమకు అంతం ఉందా? ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది? అర్థమవుతుందా? అట్లని చెప్పేసి భార్యాభర్తల మధ్య ఉండే బంధం గట్టిది కాదు, స్థిరమైనది కాదు, మంచిది కాదు అని నేను అనడం లేదు. మంచిదే. కానీ అశాశ్వతమైన లోకంలో అశాశ్వతమైన ప్రేమ బంధాల మధ్యలో మన కాలగతులు గడుపుతూ ఉన్నాం. అయితే నిజమైన శాశ్వతమైన ఎటర్నిటీ లైఫ్ మనకిచ్చేది, అనగా శాశ్వతమైన రాజ్యంలో మనకు జీవాన్ని ప్రసాదించే ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ పేరే యేసుక్రీస్తు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. యేసుక్రీస్తు అనబడుతున్న ప్రేమ మనల్ని ఎప్పుడు వదిలిపెట్టేది కాదు, విడిచిపెట్టేది కాదు. ఈ బంధం గొప్పది, ఈ బంధం శ్రేష్టమైంది. మొన్న మధ్య ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒకళ్ళు ఒక ప్రోగ్రాం చూస్తున్నారు. ఆ ప్రోగ్రాం పేరు ఇది కథ కాదు. విన్నారా? వినలేదా? సో అయితే చూస్తూ ఉంటే ఏంటి పొజిషన్ అంటే, నేను వెళ్ళాను టక్కన కట్టేశారు. బయట నుంచి 2 మాటలు విన్నా నేను. నీకు ఎంతమంది కావాలరా పనికి మాలినోడా అని ఒక జడ్జి ఒక అతను తిడుతుండగా మాట విన్నా. నేను అడిగాను తర్వాత, బ్రదర్ ఇందాకేదో మీరు చూస్తున్నారు ఏంటది అని అడిగితే, ఇది మంచి ప్రోగ్రామ్ అన్నా, సమాజంలో అన్యాయం జరిగిన వాళ్ళకి తీసుకొచ్చి ఒక వేదిక చేసి ఆ వేదిక మీద కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అని చెప్తే, సరే అది పెట్టాడు. విశేషం చెప్పనా, ఆ అబ్బాయి దగ్గర 6 ఫోన్లు ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? ఎన్ని? 6 ఫోన్లు. 6 ఫోన్లు ఉన్నాయి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కొంతకాలం క్రితం. చేసుకుంటే ఆ అమ్మాయిని బయటికి తీసుకురాడు అసలు పొరపాటును కూడా. ఏంటి బయటికి తీసుకురాడంట. ఏంటంటే మా వంశాచారం అండి అని చెప్తాడంట అమ్మాయికి. ఈ అమ్మాయి బంగారం, పిల్లల బంగారం, వాళ్ళ అమ్మగారి బంగారం మొత్తం అమ్మి మొత్తానికి ఏదో చేస్తున్నాడు. భార్యకు తెలియకుండా 5 ఫోన్లు మెయింటైన్ చేశాడు. ఎన్ని? ఎందుకంటే భార్య దగ్గరికి వచ్చినప్పుడు 5 ఫోన్లు ఆన్లో ఉండవు, స్విచ్ ఆఫ్లో ఉంటాయి. విశేషం చెప్పనా, బర్త్డే రోజు వచ్చాడు ఎక్కడికి ఆ స్టేజ్ మీదకి, ఆ ప్రోగ్రాంకి. ఎందుకు? వాళ్ళ భార్య ఏదో మొత్తానికి ఒక పిటిషన్ ఇస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత విషయం చెప్పనా, ఎంక్వైరీలు చేసి వాళ్ళందరూ కాస్త అందరిని పిలిపిస్తే 6 ఫోన్లకి 6 ఉన్నారు అమ్మోళ్ళు. 6 ఫోన్లకి 6 ఉన్నారు. ఇది నిజమైన ప్రేమేనా? విషయం చెప్పనా, వీళ్ళల్లో వాడు 2-3 చేసుకున్నాడు, ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళని. ఎందుకమ్మా 2 ఫోన్లు నీకు ఎందుకండి అని అడిగితే వేరే వాళ్ళు, నేను గేమ్స్ ఆడుతుంటాను, ఆన్లైన్ గేమ్స్ అని చెప్పాడంట. ఈరోజు సమాజం మొత్తం ఇట్లనే దరిద్రం అయిపోయింది. ఒక విషయం చివరిలో నేనే నవ్వుకున్నా. స్టేజ్ మీదకి వస్తే 6 వచ్చి వెనక నిలబడ్డారు. ఎవరు? భార్య ఒకళ్ళే ఉండాలా, ఎక్కువ మంది ఉండాలా? అమ్మా చెప్పాలి. 6 వచ్చారు వెనక్కి.
అప్పుడుకి వాళ్ళమ్మ, ఎవరమ్మా? ఈ అబ్బాయి వాళ్ళమ్మ, మా అబ్బాయికి లేదండి అని చెప్పింది. పాపం ఆమెకు తెలియదు నిజానికి ఎంత కూడా లేదంట పాపం. ఏంటిది? మచ్చ. ఏం జరుగుతుంది? ఎడిపోతుంది సమాజం. వీళ్ళందరూ వచ్చి, అమ్మాయిలు, అమ్మాయి ఈ అబ్బాయి ఎవరు అంటే, మా ఆయన, ఏయ్ మా ఆయన, ఏయ్ మా ఆయన. వెనకోళ్ళు మా ఆయన, మా ఆయన. అయ్యా నువ్వేళ్ళ ఎవరు ఆయనవయ్యా? ఎవరు ఆయనవి? ఎవరి గురించి చెబుతాడు? ఏంటిది ఇది? ప్రేమ? ఏమా ప్రేమ? అందరూ ఇట్లా ఉన్నారని నేను చెప్పడం లేదు, ఆలోచించండి. అందరూ ఇట్లా ఉన్నారని కాదు. ఈ ప్రేమ ఈ రోజున ఒక అమ్మాయిని చూస్తుంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది. అబ్బా అమ్మాయి తెల్లగా ఉంది, అబ్బా నిగనిగలాడుతుంది, నేరేడు పండులాగా. నేరేడు పండు నల్లగా ఉంటుంది కదా, క్షమించండి, ఎర్రగా ఉంది, తెల్లగా ఉందని చెప్పి ప్రేమిత్తివి. సంవత్సరం అయిపోయింది అమ్మాయి. తర్వాత ఈ ప్రేమ ఎటు తిరుగుతుంది? టేక్ డైవర్షన్. తిరిగే నీకు నిజమైన ప్రేమ ఎక్కడుందిరా బాబు? నీకున్నదల్లా ఒకటే అవసరం, నీకున్నదల్లా ఒకటే పనికిమాల పనులు చేయడానికి ఒక అవకాశం కావాలి నీకు, అంతే. ఈ రోజున ఇట్లా శాపంలో కొట్టుకుపోతున్న అనేక మానవాళి జీవితంలో ప్రభు చెప్తున్న మాట ఒకటే, ఇదిగో ఏదో ఆశించి, ఏదో కోరుకొని, ఏదో నువ్వు ఇస్తావని బంగారం కోసమో, డబ్బు కోసమో, వెండి కోసమో, ఇంకా దేనికోసమో, పదవి కోసమో, ఇంకా దేనికోసమో ఆశించి నేను ప్రేమించేవాడిని కాదురా నాయన. నువ్వు ఎట్లా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, పాపంలో ఉన్నా, అవమానకరంగా ఉన్నా, నల్లోడువైనా, తెల్లోడువైనా, కర్రోడువైనా, బర్రోడువైనా, అది ఏదైనా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు మాత్రం ఈ మాట చెప్పాడు. నా మాటలకు ఇంకా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నా ప్రియమైన వార్లరా, నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా? ప్రేమించే అనుభవాలు నీకున్నాయా? ప్రేమించే తత్వం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? ఏదో పైకి ప్రేమిస్తున్నాను అన్నట్టుగా బతుకుతున్నావా? ప్రేమిస్తున్నానని బతుకుతున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? ఆదికాండం తీయండి బైబిల్ ఒకసారి అందరూ, 22వ అధ్యాయం. చకచక మాటలు చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం, త్వరగా అందరూ తీయాలి. ఈరోజు ఒకే ఒక మాట చెప్తాను నేను మీకు. 22వ అధ్యాయం 2వ వాక్యం చదువు తల్లి. జాగ్రత్త చదవండి. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా, ఏమ్మా గట్టిగా మళ్ళొకసారి చదువు తల్లి. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగిందమ్మా? అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అబ్రామా, నువ్వు ఒక పని చేయాలి అబ్బాయి. ఏంటి ప్రభువా, నన్ను ఏం చేయమంటావు చెప్పండి అని అబ్రాహాము అడిగితే, నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో నేను నీకు చూపించే పర్వతం పైకి తీసుకెళ్ళి దహన బలిగా నాకు అర్పించు. అమ్మా, మీ అందరికీ పిల్లలు ఉన్నారుగా? మీకు 2 సంవత్సరాలకు పుట్టిన కొడుకు మీద నీకు ఎంత ప్రేమ ఉంటుంది? ఉంటుందా? గట్టిగా చెప్పండి, నోటి తెరిచి చెప్పండి, ఒక పాయింట్ పెంచండి సౌండ్. ఉంటుంది కదా? 100 సంవత్సరాలకు పుట్టాడు ఇస్సాకు. అబ్రాహాముకి 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. ప్రేమ ఉంటుందా?
ఎంత ఉంటుంది? నీకు నీ కొడుకు పైన ఉండే ప్రేమ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? ఎందుకు చెప్పనా? అంత ప్రేమ ఎందుకు ఉంటుందో చెప్పనా? నీకు పెళ్ళైనా మొదటి సంవత్సరంలోనో, 2వ సంవత్సరంలోనో, 3వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు అనుకో, ఎంత అల్లారు ముద్దుగా పెంచుతావు. ఒక 5 సంవత్సరాల తర్వాత పుట్టాడు అనుకో, అసలు కింద కాలు పెడతావా? సరే, ఇంకొక మాట నేను మిమ్మల్ని అడుగుతా. నీ కొడుకు ఒక పెద్ద దొంగ అనుకుందాం. నువ్వు నీ కొడుకుని దగ్గరికి తీసుకోవా? ప్రేమించవా? నీ కొడుకు ఒక వ్యభిచారి, ప్రేమించవా? అందరు చెప్పాలి గట్టిగా. ప్రేమించవా? ప్రేమిస్తావు. నీ కొడుకు ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, ప్రేమించవా? నీ కొడుకు నీ తల మీదకి ఒక పెద్ద అవమానం తెచ్చిపెట్టాడు, ప్రేమించవా? ప్రేమిస్తావు. ఎందుకని? నీ కొడుకంటే నీకు అంత ఇష్టం. మరి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు పుట్టిన నీ కొడుకు అంటేనే అంత ఇష్టం నీకైతే, 100 సంవత్సరాలకు అబ్రాహాం కొడుకు పుట్టాడు, అబ్రాహాంకి ఎంత ఇష్టం ఉంటుంది? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎంత ఎక్కువ ఇష్టం ఉంటుంది? అవును కదా? ఇప్పుడు దేవుడు మాట చెబుతున్నాడు, అబ్రామా లే. ఏంది ప్రభు, ఏం చేయాలి చెప్పు, నేను చేస్తాను. చేతులు కట్టుకొని దేవుడి దగ్గర నిలబడ్డాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలిచ్చేయి. ఏమ్మా, ఈ మాట ఒకవేళ నేను మీతో చెప్తే చేస్తారా? అమ్మా, నీ కొడుకుని తీసుకెళ్ళిపోయి ఇంకో దగ్గర నేను పెడతాను, వాడికి నీకు సంబంధం ఉండదు, ఇక వాడు నీ దగ్గరికి రాడు అని నేను చెప్తా, మీరేమంటారు? అమ్మా, పంపించరు. 100కు 100% పంపించరు. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏడుస్తారు. పంపించమని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఏడవలసిందే దేవుని పాదాల దగ్గర. ప్రియమైన వాళ్ళరా, ఒక తల్లిని కదిలిచ్చే నేను, ఆమెకి 12 మంది కొడుకులు. ఎంతమంది? 12 మంది కొడుకులు, 3 కూతుర్లు. మొత్తం ఎంతమంది? అట్ట 4 కుటుంబాలు అయితే పెద్ద సంఘం అయిపోద్ది మనకి. అవునా కాదా? 12 మంది కొడుకులు, 3 కూతుర్లు. ఆమెను అడిగిన నేను, అమ్మా నీ పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కదా, ఒకళ్ళిద్దరు సాగుకి ఇచ్చేరాదా, నేను తీసుకెళ్ళిపోతాను అంటే ఆమె మొదలుపెట్టింది, అయ్యా నా పెద్ద కొడుకు నా గుండెకాయ, వాళ్ళేదా నా గుండె కూడా కొట్టుకోదయ్యా, నా పెద్ద కొడుకు నీళ్ళు. అమ్మ 2వ కొడుకు, అయ్యా నా 2వ కొడుకు వాడు చాలా మంచోడయ్యా, సాయంత్రం నాకు కాళ్ళు వస్తుంటాడు అప్పుడప్పుడు, అని కూడా నేను ఇలేనయ్యా. అమ్మ మరి 3వ వాడు, అయ్యా 3వ వాడు నా స్నానానికి నీళ్ళు పెడతాడయ్యా, నేను వాడిని నీళ్ళాను. సరే 4వ కొడుకమ్మా, 4వ వాడిని నీ అమ్మ వాడిని, అయ్యా 4వ కొడుకు నేను అడగంగానే చిటిక్కంటే నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు, 10 రూపాయలు తీసుకుంటాడు, వాడిని కూడా నేను నీళ్ళేనయ్యా. అమ్మ సరే 5వ వాడిని కానీ, అయ్యా నా కనుసూపు మేరలో ఖచ్చితంగా కూడా ఉండాలయ్యా, లేదని నేను బతకలేనయ్యా. అరే నీ పిల్లల మీద ప్రేమ తగలబాడా, నేనేం చెబుతున్నాను? సేవకి అమ్మ దేవుని కోసం వాడబడతాడని చెబుతున్నా. సరే 6వది అయిపోయింది, 7వది, అమ్మ 7వ కొడుకు నన్ను ఇయ్యమ్మ. అయ్యా వాడేనా పెద్ద నన్ను చూసేది, వాడేనా నన్ను చూసేది. అమ్మ 7 అయిపోయింది, 8వ వాడిని అయ్యమ్మ. వాళ్ళ చిన్నపిల్లకాయలుగా అయ్యా, పెద్దోళ్ళని ఇచ్చినా అమ్మా వాళ్ళు బడికి పోతున్నారు అయ్యా, బాగా చదువు కలెక్టర్ అవుతాడు వాడు కలెక్టర్ అవుతాడు. ఏం కలెక్టర్ అమ్మాడు అయ్యేదే? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు చెప్పిందామా. అమ్మ మరి అమ్మ సిస్టర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారుగా, మరి వాళ్ళని పోయి సాక్కుంటా పాలు పోసి. మా కూతురు మా ఇంట్లో గలగల తిరగాలయ్యా. ఇంకెవరినమ్మ నువ్వు ఇచ్చేది? ఎవరిని ఇస్తావు నువ్వు? ఎవరు నన్ను ఇస్తావా? దేవుడు మాత్రం గంపలు దించాలి ఆశీర్వాదాలు. మనం మాత్రం ఒక బిడ్డను దేవుని సేవకి ఈలం. ఇస్తామా? చెప్పండి, ఇస్తామా? ఈగలమా?
ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ పిల్లల్ని ఎవరైనా సేవకు పెంచాలనుకుంటే, సేవకు అర్పించాలనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా కర్రతో మీరు కొట్టాలి. ప్రతి దాంట్లో మితంగా పెంచాలి. ఆ మధ్య ఒకడు వచ్చి అన్నాడు, నేను సేవకు వస్తానన్నా అన్నాడు ఒకడు. ఇటు పక్కన సొల్లు గారిపోతా ఉంది వాడికి. నేను సేవకు వస్తానన్నా. సరే మంచిదేరా, సేవకు రావడం పని చేయడం మంచిదేనయ్యా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్ద కొడుకుని సేవకు ప్రతిష్ఠిత చేసుకుందంట. నేను చెప్పిన, అమ్మా నీ పెద్ద కొడుకుని సేవకు ప్రతిష్ఠిత చేసుకున్నా అన్నావు కదా, వాడిని ఇస్తావా, తీసుకెళ్తానంటే, అయ్యా వాడిని కాదు కానీ ఈ సొల్లు కాసుకునేవాడిని తీసుకెళ్ళు అంటే, నీకు పనికిరానోడు అమ్మా, నీకు పనికిరానోడు ఆ సొల్లాడో నేను తినే అన్నంలో పడిద్ది అనుకుంటే అని పంపిస్తా. ఇది ఎంత అన్యాయం చెప్పండి. మళ్ళీ మనం అనుకుంటాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తానా. ఏందమ్మా నువ్వు ప్రేమించేదే? యాడి ప్రేమిస్తానా నువ్వు? అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా నీ కొడుకు నాకు తీసుకొచ్చి బలి. అయ్యా 100 సంవత్సరాలు ప్రభువా నువ్వు నన్ను ఏమన్నాడు కానీ ఇది మాత్రం అడగ మాకు. నా కోరికను కాస్త ఆలకించి ఒక్కసారి నా మాట కైకొని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఈ పిల్లోని మాత్రం వదిలిపెట్టాయా అన్నాడా? ఏమన్నాడు? నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. నువ్వు ఏది చెప్తేనే అదే చేస్తానయ్యా. అవునా? సరే, తెల్లారి ఉదయం అయింది. గాడిద గంట కట్టి కట్లయి తీసుకొని ఇద్దరు పనులను తీసుకొని బయలుదేరాడు. ఇస్సాకుని తీసుకొని భార్యతో కూడా చెప్పలా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరితో చెప్పలేదు? భార్యతో కూడా చెప్పకుండా వచ్చేసాడు. వస్తావన్నా వాళ్ళ కొడుకు, చిన్నపిల్లలు ఎక్కువ అడుగుతుంటారు కదా, నానా ఎడకి పోతున్నావు నానా? ఊరే ఎడకు పోతున్నావు లేరా నానా, నువ్వు చదువుతావు చెప్పవా అని మొదలుపెట్టాడు వాడు. సరే కొద్ది దూరం వచ్చారు. దేవుడు చెప్పిన పర్వతం వచ్చింది. ఆ గాడిదలు అక్కడ ఆపాడు. వారితో ఒక మాట చెబుతున్నాడు. చదువుతారా ఒకసారి? ఆ మాట చదువుతారా? 22వ అధ్యాయం 5వ వాక్యం చదువుతల్లి. మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు ఎక్కడికి వెళ్ళి బలిపీఠం మీద బలి అర్పించే ప్రదేశానికి వెళ్ళి దేవునికి మొక్కి ఏం చెప్పాడమ్మా? మరలా మీ వద్దకు వచ్చేదము అంటే ఇద్దరా ఒకళ్ళ? అబ్రాహాము విశ్వాసం చూడండి. అబ్రాహాము విశ్వాసం ఎల్లక ముందే చెబుతున్నాడు, నేను ఆ ప్రాంతానికి వెళ్తాను. నా దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు. నా దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చి మరి తీసుకునేవాడు కాదు. నా దేవుడు నాకు ఆనందం కలుగు చేసి నా ముఖాన నవ్వు లేకుండా చేసేవాడు కాదు. ఒకవేళ నేను ఇస్సాకును దేవునికి బలిగా అర్పించిన ఆ కాలిపోయిన బూడిదలో నుంచి నా దేవుడు మరి తిరిగి ఇస్సాకు నాకు బహుమతిగా ఇవ్వగలడు. కూడా చప్పట్లు గట్టిగా. ఆ బూడిదలో నుంచి అయినా సరే నా దేవుడు నా బిడ్డను నాకు ఇచ్చేవాడే ఉన్నాడు. ఆయన విశ్వాసం చూడండి. చిన్నదా? వెళ్ళి మరి తిరిగి వస్తే ఎక్కడే ఉండండి అబ్బాయి. పైకి వెళ్ళారు, బలి ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ జరిగింది మొత్తం మీకు బాగా తెలుసు. ఇస్సాకు చెప్పాడు, నాయనా ఇంతకుముందు అన్న అడిగావు కదా గొర్రెపిల్ల ఎక్కడని. నువ్వేరా గొర్రెపిల్లవే, ప్రభు నిన్నే బలియమన్నాడు. ఇప్పుడు నీ కొడుకు, అమ్మా మీరు ఉన్నారుగా ఇక్కడ అందరూ, మీ కొడుకు ఇక్కడ నిలబడి, అరే మీ నాన్న బదులు మీ నాన్న చెప్పినట్టు చేయరా అంటే చేస్తారా? ఎంతమంది చేసేవాళ్ళు ఉన్నారు? మీ నాన్న చేయమంటే చేసేది చెప్పింది చేయరా అంటే ఎంతమంది చేస్తారు? ఒకసారి చేతులు ఎత్తండి కొడుకులు కూతుర్లు. మీ నాన్న చెప్పింది చెయ్యండి అంటే చేస్తారా? ఎత్తండి అందరూ. మీరు వీలైనంతవరకు ఆశకెళ్ళి ఖచ్చితంగా ఎత్తండి. మీ నాన్న చెప్పిన పని చెయ్యండి అంటే ఎంతమంది చేస్తారా? ఓకే, దించండి. ఇక్కడ నుంచో పెట్టి మీ నాన్న చెప్తాడు నీకు 10 కొరడా దెబ్బలు తినురా అని. ఏమంటారు? తింటారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా? ఎందుకు ఒక మాట, ఇప్పుడే రండి, ఇప్పుడే
10 నేను, మీ నాన్న చేత చెప్పించి 10 ఎంతమంది దెబ్బలు తింటారు ఆలోచించుకోండి. కొట్టనని ఆలోచనతో చేతులు ఎత్తుతున్నారు. అర్థమైందా? ఒకవేళ ఇదే నీకు జరిగితే నువ్వేం చేస్తావు? నిజంగా హృదయపూర్వకంగా తింటావా? ఏమా తినే ఆలోచన నీకుందా? దెబ్బలు తింటావా? తింటామంటే మళ్ళీ బిర్యానీ అనుకునేరు. దెబ్బలు తినే ఆలోచన నీకుందా? ఇస్సాకు చెప్పాడు అబ్రాహాము, నాయనా ఇస్సాకు, నిన్నే దేవుడు బలీయమని కోరుకున్నాడు రా. ఇస్సాకు, నిన్నే బలీయమని కోరుకున్నాడు రా అంటే ఇస్సాకు ఏమన్నాడు? నానా, నన్నే బలీయమని కోరుకున్నాడా? ఇస్సాకు తెలుసు, ఇస్సాకు చిన్నోడేం కాదు, అప్పుడు కొద్దిగా పెద్దోడే. ఏమ్మా ఇస్సాకు చిన్నోడా? మరీ చిన్నోడేం కాదు, పెద్దోడే, ఒక రకంగా పెద్దోడే. ఎందుకంటే కట్ల మోపు మోసి అంత పెద్దోడు ఇస్సాకు. కట్ల మోపు ఎవరు నెత్తి మీద పెట్టారు? అబ్రాహాం పెట్టాడు. అక్కడ ఇస్సాకు తల మీద పెట్టాడు. దహన బలి ఇవ్వడానికి కనీసం ఇన్ని కట్లన్నా కావద్దు? ఇన్ని కట్లు చిన్నపిల్లలు మోయగలరా? ఒక రకం పెద్దోడే, మరీ చిన్నపిల్లడేం కాదు, జ్ఞానం తెలిసినోడే, నేను చచ్చిపోతున్నానని తెలిసినోడే. అబ్రాహాం చెప్తున్నాడు, నాయనా నిన్ను దేవుడు కోరుకున్నాడు రా, దేవుని కోసం నువ్వు చచ్చిపోవాలి. ఇస్సాకేమన్నాడు? నానా నానా నన్ను దేవుడు కోరుకున్నాడా? ఖచ్చితంగా నువ్వు ఏదనుకుంటే అది చేసి అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు. చిన్న విషయం అమ్మ ఇది. చిన్న పసిబాలుడైతే లెక్క వేరు, కట్లు మోసే స్థితికి వచ్చాడు. తండ్రి చెప్పాడు, రే నువ్వు చచ్చిపోతున్నావురా, అవసరమైతే నువ్వు సావు, నేను సావను అనేవాళ్ళు లేరా? ప్రియమైన వాళ్ళరా, ఆలోచించుకోండి. తండ్రి ఎప్పుడైతే దేవుని యందు యథార్థంగా బతికాడో కొడుకు కూడా యథార్థంగా బతుకుతాడో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తాగుబో తండ్రి కొడుకేమవుతాడు? చూసి చూసి నేర్చుకోడా? పొగ తాగే తండ్రి కొడుకేమవుతాడు? దొంగ తండ్రి కొడుకేమవుతాడు? చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. కొడుకేమవుతాడు? దొంగ అవుతాడు. వ్యభిచారి తండ్రి కొడుకేమవుతాడు? దాంతోపాటు ఇంకోటి, అరే వీడెవడ్రాడు? ఆ దొంగోడు కొడుకురా వీడు. వీడెవడ్రా వీడు? ఆ వ్యభిచారం చేసేవాడు కొడుకురా. నిన్ను బట్టి నీ కొడుకు పేరు, నీ పాపాన్ని బట్టి నీ కొడుకు పేరు, నువ్వు చేసే పనికి మాలిన పనులు బట్టి నీ కొడుకు పేరు. నీ జీవితం మార్పు చెందాలనుకుంటే నువ్వు మారి నీ కొడుకు ఏ విధంగా బతకాలో నేర్పించు. తండ్రి విశ్వాసి, కొడుకు అంతకంటే విశ్వాసి. కొట్టు చప్పట్లు గట్టిగా, గట్టి కొట్టు. అరే ఇస్సాకు, నిన్ను చంపబోతున్నాను రా. నానా నన్ను చంపుతున్నావా? నా తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నన్ను చంపేయండి. ఎవరమ్మా ఈరోజు ఈ విధంగా నిన్ను అంగీకరించేది? ఎవరు నిన్ను అంగీకరించేది? ఈ విధంగా నిన్ను కోరుకునేది, ఈ విధంగా నీ ప్రకారం బతికేది ఎవరు? నీ మాట వినేది ఎవరు? నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలివు అని ప్రభువు చెప్పాడు. అబ్రాహాం ఏం చేశాడు తల్లి? తీసుకొచ్చాడా? దేవునికి అర్పించేశాడు. ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? బంగారమా? అమ్మా బంగారమా? విలువైన వస్త్రాలా? దేన్ని? యవనస్తులందరూ జబ్బు పడిపోయింది ఇప్పుడు. ఏంటిది అది? ప్రేమ అనే ఒక దోమ గుట్టింది వాళ్ళకి, బురదలో పడి పందిలాగా పొరులాడడానికి. యవనస్తులకు చాలామందికి ఇదొకటి సంక్రమించింది, పనికి మాలిన జబ్బు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుడు అంటాడు, నీవు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించగలవా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రేమించే వాళ్ళకి మనం ఏం చేస్తామమ్మా? మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం, ఒకళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, అన్నీ వాళ్ళకి ఇవ్వమా? అన్ని విషయాలు వాళ్ళకి చెప్పే చేయమా? అన్నిట్లో మంచిగా ఉండమా? వాళ్ళకి చెప్పకుండా ఏమైనా చేస్తామా? పొరపాటును కూడా ఏం చెయ్యం.
అయితే నువ్వు ప్రభువును ప్రేమిస్తే యేసేకు చెప్పకుండా ఇవన్నీ చేస్తావా? యేసయ్య వద్దన్న పనులు చేస్తావా? చెప్పాలి చేస్తావా? చేస్తున్నావు దాని అర్థం ఏంటి? యేసయ్య మీద నీకు ప్రేమ ఉన్నదా? నేను చెప్పొచ్చే మాట ఒకటే, నీ పద్ధతి బాగలా. నేను చెప్పొచ్చే మాట ఒకటే, నీ వ్యవహారం బాగలా, నీ జీవితం బాగాలా, నీ ఆలోచన బాగాలా, నీ పరిస్థితులు బాగాలా, ఏది బాగాలా. ఎందుకు బాగాలేదంటే దేవునికి అనుకూలంగా నువ్వు లేవు. సకదిద్దుకో, రూటు మార్చు. మంచిగా ఉంటేనే, యేసయ్యని ప్రేమిస్తేనే నీ కుమారును ప్రేమించు. కానీ యేసయ్య అడిగితే నీ కుమారును కూడా అప్పచెప్పేటట్లుగా నువ్వు ఉండాలి. ప్రియమైన వారలారా, ఆలోచించుకోండి ఒకసారి. యేసయ్యను యేసయ్యగా ప్రేమించే తత్వం నీకుందా? నీవు ప్రేమించేది దేవునికి అప్పగించేటట్టుగా నువ్వు ఉన్నావా? ఎన్నో విషయాలకి, ఎన్నో వాటికి నీ జీవితంలో ఎన్నో విధాలుగా ముందుకెళ్ళిపోతున్నావు. వాటిని ప్రేమిస్తున్నావు, వాటిపైన వ్యామోహం పెంచుకుంటున్నావు, వాటిపైన ఆశలు పెంచుకుంటున్నావు. కానీ యేసయ్యని ప్రేమించే ఆలోచన నీకు లేదమ్మా. ఈరోజు నువ్వు సరి చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. నీ డబ్బు నేను పరలోకం తీసుకెళ్తా అనుకుంటున్నావా? భూలోకం వరకు ఉపయోగపడుతుంది అంతవరకే. నేను చాలా తెల్లగా ఉంటాను అని నన్ను ప్రేమించుకున్నాను అంటారు కొంతమంది. నీ తెల్ల తోలైనా నల్ల తోలైనా ఎడగ పోవాలా? గుంట్లోకి పోవాల్సిందే. ఆలోచించుకో ప్రియమైన వారలారా. యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఇష్టంగా, మంచిగా, గొప్పగా, శ్రేష్టంగా ప్రేమించేది నాకు ఇవ్వగలవా? ఎక్కువ శాతం ప్రతి మనిషి ప్రేమించేది ఎక్కువ ఎవరో తెలుసా? నిన్ను ప్రేమించుకుంటావు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. నిజమా కాదా? నిజమా కాదా అమ్మా? నిజమే. మనల్ని మనం ప్రేమించుకుంటాం. ప్రభు అడుగుతున్నాడు, నీవు ప్రేమించేదాన్ని నాకు ఇవ్వగలవా? ఇవ్వగలవా? దేవుడిని అడుగుతున్నాడు, ఇవ్వడానికి సిద్ధపడు. అబ్రాహాముని అడిగాడు. అబ్రాహాము అన్నాడు, అయ్యా నీకోసం నేను ఏదైనా ఇచ్చేస్తా. ఆ త్యాగం నీ దగ్గర ఉందా? ఆ అనుభవం నీ దగ్గర ఉందా? ఆ పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయా? ఆ ఆలోచనలు నీ దగ్గర ఉన్నాయా? ఇవేవీ లేవు. మరి ఏమున్నాయి మన దగ్గర? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నటించడం ఉంది. ఇది దౌర్భాగ్యం. దేవుని ప్రేమిస్తున్నా నటిస్తున్నావేమో, ఆలోచించుకో. దేవుని ప్రేమిస్తే దేవునితో నువ్వు ప్రతి సంభాషణ ఉంటుంది. దేవుని ప్రేమిస్తే ప్రతి విషయం దేవునితో నువ్వు చెప్తావు. దేవుని ప్రేమిస్తే ప్రతి దేవుని ఆజ్ఞను పాటిస్తావు. దేవుని ప్రేమిస్తే చక్కగా నువ్వు దేవుని సంధిలో ఎదుగుతావు. ఎదిగినంతనే దేవుడు చూపించిన, చేయాలని చెప్పిన ప్రతి కార్యాన్ని ఖచ్చితంగా చేస్తావు. నీ ప్రేమ ఎవరిపైన? లోకాశలపైన. చాలామంది ఆశలు, ఆలోచనలు పెట్టుకొని ప్రేమిస్తారు లోకాన్ని. కానీ ఒక రోజున లోకము, నీకు లోకానికి కాలము తీరిపోయే కాలం ఒకటి ఉంది. నువ్వు చనిపోయావనుకో, నువ్వు ఈ శరీరము ఆత్మ వేరైపోయిందనుకో, లోకంతో నీకేం పని ఉంటుందా? నీ పేరు కూడా మారిపోతుంది. అంతవరకు నీ పేరేంటి? పలానా ఎల్లమ్మో పొల్లమ్మో. చచ్చిపోయిన తర్వాత నీ పేరేంటి? బాడీ. శవం వచ్చిందా? ఎడిపోయింది నీ పేరు. నీ సొంత పేరు కూడా నీకు లేదు చచ్చిపోయిన తర్వాత. కానీ నువ్వు బ్రతికిన బ్రతుకులో యేసును కలిగి బ్రతికితే, యేసయ్యను కలిగి బ్రతికితే, యేసయ్య ద్వారా నీ జీవితం ప్రకాశింపబడితే, యేసయ్య చేత నీ జీవితం నలగొట్టబడితే, యేసయ్య చేత నీ జీవితం అత్యున్నతమైన స్థాయికి వెళ్ళగలిగితే, చేర్చబడగలిగితే, దేవుని ఆత్మ కలిగి, దేవుని అభిషేకంతో, దేవుని ఆశీర్వాదంతో నువ్వు నడిపించబడుతూ వస్తే, ఒక్క మాట గుర్తుపెట్టుకో, భూలోకంలో నువ్వు ఏ విధంగా క్రీస్తుని కలిగి ఉన్నావో, ఈరోజు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు. ఆ రోజు అనగా పరలోక రాజ్యాన్ని నువ్వు చేర్చబడినప్పుడు క్రీస్తు ఎదుట ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు ప్రేమించేది ఎవరిని?
ఈ 2025 సంవత్సరంలో ప్రభు నిన్ను అడుగుతున్నాడు, యేసయ్యను అన్నిటికంటే ఎక్కువగా శ్రేష్టంగా ప్రేమిస్తున్నావా, లేదా అన్నిటికన్నా ఎక్కువగా నువ్వు చాలా వాటిని ప్రేమిస్తూ యేసయ్యను కూడా ఒక మూలన పెట్టావా? ఏది? ఒక క్లారిటీ నీకు రావాలి. కనుక ఆలోచించుకో. దైవ చిత్తానుసారమైన దీవెన నీకు రావాలంటే యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ప్రేమించేది నాకు ఇస్తావా? నువ్వు ప్రేమించేది నాకు ఇవ్వగలవా? ఏంటి ప్రేమిస్తున్నావు నువ్వు? నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు. నిన్ను నువ్వుగా ప్రేమిస్తున్న నీవు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. నిశ్చయముగా ప్రభు ఆ విధమైన కృపను మనకు అనుగ్రహించునుగాక.